వామ్మో వార్ నైనో ఏం సినిమారా ఇది. ఇందాకనే ఐస్ అనే మూవీ చూసిన. ఐసా సో సారీ ఏస్ అనే మూవీ చూసిన. సో వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ ఏస్. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే మన విజయ్ సేతుపతి గారు నటించిన క్యారెక్టర్ వచ్చేసి బోల్ట్ కాసి. ఈయన ఏంటంటే సింపుల్ గా ఒక జైలు జీవితాన్ని గడిపేసి దాని తర్వాత మలేషియాకి వచ్చేసి ఒక సంతోషమైన జీవితాన్ని గడుపుదామని లీడ్ చేద్దామని చెప్పేసి వస్తాడనమాట. వచ్చేసిన తర్వాత కూడా ఆయన క్రిమినల్ మైండ్ సెట్ ఎటు పోదు, అక్కడనే ఉంటుంది అనమాట. మళ్ళీ ఒక క్రైమ్ చేస్తాడు. క్రైమ్ చేసిన తర్వాత ఆయనకి వెళ్ళి ఎట్లా తప్పించుకున్నాడా లేదా, అసలు ఆ క్రైమ్ ఏంటి అనేది మీరు థియేటర్స్ లో చూస్తారు. మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఓకే ఇట్స్ గుడ్, డీసెంట్ గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్ అయింది, బట్ సెకండ్ హాఫ్ పికప్ అయింది. మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు ఉన్నాయి. అది వచ్చేసి విజయ్ సేతుపతి గారి యాక్షన్ ఎపిసోడ్స్, రెండోది వచ్చేసి మన యోగి బాబు కామెడీ ఎపిసోడ్స్ అనమాట. ఫుల్ టు నవ్వుకున్నా. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆ సాంగ్స్ వినరాకుండా కానీ చూస్తుంటా ఉంటే బానే అనిపించింది, కానీ వినసంపుగా అయితే లేవు. సెకండ్ మైనస్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ మొత్తము డల్గా పోతుంటా ఉంటుంది, చాలా స్లో పేస్ ఉంటుంది. అండ్ అదేదో పోకర్ గేమ్ అనేది ఒకటి పెట్టిండ్రు ఎపిసోడ్, థింక్ చేసే లెవెల్స్ ఉంటాయి అన్నట్టు. సో అదొకటి బాగా అనిపించింది. డాట్స్ అన్ని కనెక్ట్ చేసే విధానము నాకు హైలైట్ అనిపించింది. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, విజయ్ సేతుపతి గారు అయితే యాక్షన్ ఎపిసోడ్స్ లో మాత్రం ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తాడు, మిగతా వాటిలో నార్మల్ అనిపించింది. ఇక హీరోయిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మన హీరోయిన్ అయితే డీసెంట్ గానే అనిపించింది, రుక్మిణి వసంత్ గారు. వీళ్ళిద్దరు పేరైతే ఓకే బాగానే అనిపించింది. యోగి బాబు గారు అయితే కామెడీ అయితే అక్కడక్కడ పేలింది, ఓకే మొత్తం లేకున్నా గానీ ఓకే ఉన్నంతలో బాగానే నవ్వించిండు. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్ గా అనిపించింది. చూసినంతసేపు ఆ గ్రాండియర్ అపియరెన్స్ అయితే కనిపించింది. ఓవరాల్ గా ఈ సినిమా చూసి థియేటర్లకు వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి వన్ లైనర్ లో చెప్పాలంటే మాత్రము యోగి బాబు గారు కామెడీ ఎపిసోడ్స్ లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్, అండ్ విజయ్ సేతుపతి గారు యాక్షన్ ఎపిసోడ్స్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అవి రెండే మైండ్ లో తిరిగినాయి. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ క్లైమాక్స్ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే హీరో ఆల్రెడీ ఒక ప్రమాదంలోకి వెళ్ళి బయటకు వచ్చి మంచి లైఫ్ లీడ్ చేసిన సమయంలో మళ్ళీ అదే క్రైమ్ చేసి మళ్ళీ అందులోకి ఇరుక్కొని మళ్ళీ బయటకు వస్తాడు చూడు, పజిల్లోకి వెళ్ళి బయటకు వచ్చే ఆ విధానం ఇంటెన్సిటీ క్రియేట్ చేసి చూడు, అది ఒక్క దానికోసం చూడొచ్చు. ఓకే ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉంది కాబట్టి ఓకే చూసి ఎంజాయ్ చేయండి.